భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాదిలో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ పెరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వీఎంఆర్డీఏ ప్రకటించింది. మాస్టర్ ప్లాన్లో 15 ప్రాధాన్యత కలిగిన రహదారుల నిర్మాణానికి ప్రతిపాదించామని వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్ వెల్లడించారు. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి ఇటీవలగా 15 రోడ్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ గతంలో ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు వీఎంఆర్డీ అనేది తప్పనిసరిగా ఏమున్నా కూడా, ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రజలు మేము అందుబాటులో ఉంటాం వీఎంఆర్డీ సంబంధించి. కానీ అదేవిధంగా అభివృద్ధి, అదేవిధంగా టూరిజం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటాం. విశాఖపట్నాన్ని తప్పనిసరిగా అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లే విధంగా అయితే నేను కృషి చేస్తాను. ఈజ్ అరౌండ్ 392 crores వరకు మనకి ఎస్టిమేట్ అవుతుంది, ఆల్ డిపార్ట్మెంట్స్ కలిపి. సో దిస్ మే బీ రివైజ్డ్, బట్ మోస్ట్లీ దిస్ ఈస్ ద ఫైనల్. ఇది కూడా వీ విల్ త్వరలో మేము ఇంప్లిమెంటేషన్ కూడా స్టేజెస్కి వెళ్ళిపోతాం. సో మేము ఎట్టి పరిస్థితిలో జూన్ లోపు ఈ రోడ్స్ అన్ని మేము కంప్లీట్ చేసేస్తాం. సో ఇది కూడా మనకి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకి వీ విల్ కోఆర్డినేట్ విత్ ద కన్సర్న్డ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. మన కన్సర్న్డ్ ఎంపీ గారు ఉండొచ్చు, మన ఎమ్మెల్యేస్ అందరూ, మనకి విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేస్, విజయనగరం జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేస్, అనకాపల్లి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేస్ అందరితో కోఆర్డినేషన్తో వీ విల్ టేక్ వాళ్ళ సజెషన్స్ అండ్ వాళ్ళ కోఆపరేషన్ తీసుకుని వీ విల్ గో అహెడ్ అండ్ గెట్ దిస్ డన్ ఆల్సో.